బ్రో, వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేశారు. బట్ ఆయన ట్రై చేస్తూనే ఉన్నారు బయటికి రావడానికి. ఒక కేసు పోతే ఒక కేసు, అంటే ఒక కేసు బెయిల్ వస్తుందా, మరో కేసులో బెయిల్ రావట్లేదు అనమాట. సో ఆయన పరిస్థితి చూస్తున్నా కూడా చాలా దారుణంగా అనిపిస్తుంది. బాగా సన్నబడిపోయారు, హెల్త్ కూడా సరిగ్గా లేదంటున్నారు. అండ్ సో ఆయన చేసిన మిస్టేక్స్కి, ఆయన చేసిన మాటలకి, ఆయన చెప్పిన మాటలకి కావాల్సిన పరిస్థితి అయితే వచ్చిందనమాట. బట్ ఏంటంటే ఒక స్టేట్మెంట్ ఏదో ఒకటి వస్తుందన్నమాట. జగన్ గారు ఏదో మాట్లాడారని, వాళ్ళ ఫ్యామిలీలో కొన్ని ఇష్యూస్ గురించి బయట తీసుకొచ్చారని కూడా మాట్లాడుతున్నారు. ఏంటి దీనిపైన? అంటే గత ప్రభుత్వ హయాం నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారి అండ చూసుకొని వాళ్ళ నోటికి అడ్డు అదుపు లేకుండా, వాళ్ళు చేసే పనులకు అడ్డు అదుపు లేకుండా, అది ఎన్నో అక్రమాలు చేశారు, ఎన్నో అన్యాయాలు చేశారు, ఎంతోమంది పేద ప్రజల దగ్గర ఇళ్లను లాక్కోవడం కావచ్చు, ఇళ్ల స్థలాలు లాక్కోవడం కావచ్చు, ఇట్లా చాలా చేశారు. అయితే వాటన్నిటికి కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా అందరూ కూడా అంటే శిక్షలు అనుభవిస్తున్నారు. సో ఇప్పుడు తాజాగా ఏంటంటే, ఇప్పుడు ఒక నాయకుడు ఉంటే వాళ్ళ కుటుంబానికి ఖచ్చితంగా ఏదో ఒక సపోర్ట్గా ఉంటారు. ఆ వ్యక్తికి ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు నేనున్నానని ధైర్యం కూడా ఇస్తారు. అయితే ఇప్పుడు వినిపిస్తుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి వంశీ ఇంట్లో ఒక మార్కు చిచ్చుని లేపాడు, సో చిచ్చు పెట్టాడు అనే విధంగా చాలా మంది మాట్లాడుకుంటారు. సో ఎందుకంటే ఇప్పుడు గన్నవరం ఇన్ఛార్జ్గా వంశీ ఉండే, సో ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు. రీసెంట్గా ఒకటి అక్రమంగా ఇళ్ల పట్టాల, నకిలీ ఇళ్ల పట్టాల కేసులో బెయిల్ అయితే వచ్చింది. కాకపోతే ఆ బెయిల్ వచ్చిన తర్వాత అక్రమంగా మైనింగ్ కేసులో ఇంకొక కేసు ఉంది కాబట్టి దాంట్లో బెయిల్ రాలేదు. సో అందుకోసమని ఒక కేసులో బెయిల్ వచ్చినప్పుడు కూడా ఆయన జైల్లోనే ఉండాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఆయన మీద ఉన్నటువంటి కేసులు కావచ్చు, ఆయన మీద ఉన్న నెగిటివిటీకి బయట తిరగడానికి ఖచ్చితంగా ఆయనకు మొహం లేదు. ఒకవేళ తిరిగినప్పటికీ కూడా జనాలు నమ్మే పరిస్థితి లేదు, కనీసం ఆయన దిక్కు చూసేటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు కనిపించట్లేదు. సో అలాంటప్పుడు మరి గన్నవరం ఇన్ఛార్జ్గా ఎవరుంటారు? ఆల్రెడీ ఇప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా పట్టించుకోవాలి, తిరగాలి, కార్యకర్తలను పట్టించుకోవాలి, జనాల గురించి మాట్లాడాలి. సో ఇదంతా ఉంటుంది కాబట్టి ఈయన బయటికి వెళ్ళలేడు, ఈయన పరిస్థితి ఆ విధంగా లేదు. మరి ఎవరు నియమించాలి అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, పార్టీ ముఖ్య సభ్యుల నుంచి ఒక మాట ఏంటంటే, వంశీ భార్య పంకజశ్రీని గన్నవరం ఇన్ఛార్జ్గా నియమించాలనుకుంటున్నాము అని ఒక న్యూస్ అయితే బయటకు వచ్చిందంట. వాళ్ళే చెప్పినట్టు తెలుస్తుంది. సో ఒకవేళ ఇప్పటికే చాలామందికి కూడా జగన్మోహన్ రెడ్డి ఇదే విధంగా వాళ్ళ భార్యలకు కావచ్చు, దువ్వాడ శ్రీని కావచ్చు, సో ఇలాంటి వాళ్ళకు కూడా ఇదే విధంగా అనమాట, వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ భార్యకి వీళ్ళకి ఈ విధంగా ఒక వేరే పదవులని ఆశ చూపించి ఇద్దరి మధ్య గొడవలు రావడం కావచ్చు, ఇలాంటివి చాలా జరిగాయి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వీళ్ళ ఫ్యామిలీలో కూడా చిచ్చు పెట్టాడు. అటు వంశీకి ఆల్రెడీ ఇష్టం లేదు, చాలా సందర్భాల్లో చెప్పాడు ఆయన, వాళ్ళ భార్యని రాజకీయాల్లోకి తీసుకురావడం ఆయనకి ఇష్టం లేదు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనీసం ఆయన అడగకుండా, ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకోకుండా ఈ విధంగానే చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇంకా అఫీషియల్గా బయటికి చెప్పలేదు, కాకపోతే వాళ్ళు మాట్లాడుకున్నారంట. సో ఎంత మాట్లాడుకున్నా ఇలాంటి విషయాలు ఖచ్చితంగా బయటికి వస్తాయి. సో ఇప్పుడు వంశీ భార్య రాజకీయాల్లోకి రావాలనేది ఆయనకైతే ఇష్టం లేదు. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కాబట్టి ఈమె ఏదో అంటే వాళ్ళ భర్త మీద ఉన్న ప్రేమతోని కావచ్చు, లేకపోతే ఈమె ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక ఆశ అనేది ఉంటుంది. వాళ్ళే స్వయంగా చెప్పారు కాబట్టి ఈమె కూడా ఓకే అని చెప్పే అవకాశాలు 50-50 ఉంటాయి. సో ఒకవేళ వాళ్ళ భర్త వంశీ వద్దనుకున్నా కూడా ఈమె అవునని చెప్పింది అనుకో, ఖచ్చితంగా ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో కూడా గొడవలు అవుతాయి, వాళ్ళిద్దరికీ అవుతాయి. సో ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకి, ఆయనకు ముఖ్యంగా ఉన్నటువంటి నేతలకి ఈ విధంగా చిచ్చు పెడుతున్నాడు. ఎందుకంటే ఏదో ఒక రకంగా వీళ్ళని వదిలించుకోవాలో, లేకపోతే వీళ్ళకు ఉన్నటువంటి పదవులను కావచ్చు, ఈ ఇన్ఛార్జ్ అనే పదవిని తీసేసి ఇంకా కొత్త వాళ్ళని తీసుకోవడం కావచ్చు. సో ఇప్పుడు వీళ్ళకి చిచ్చు పెడితే ఇద్దరికొకరు ఎవరు కాకుండా పోతారు. సో అప్పుడు వీళ్ళని మొత్తానికి వదలనుకొని వేరే వాళ్ళని తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా అనే విధంగా అనుకుంటున్నారు. సో మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఈ విధంగా చిచ్చు పెడుతున్నాడు కుటుంబాల్లో అనే విధంగా చాలామంది మాట్లాడుకుంటున్నారు. చూడాలి మరి ఇందులో వంశీ పరిస్థితి ఏంటి, వాళ్ళ భార్య ఒప్పుకుంటుందా లేదా అని.